సపరేట్ వెహికల్ కూడా ఉండదు. ఒక బస్సులు లాంటివి ఉంటాయి, మినీ బస్సులు. ఎందుకంటే వాళ్ళ దేశంలో 2 వీలర్స్ ని 4 వీలర్స్ ని ప్రోత్సహించరు. మన దగ్గర ఇక్కడ 10 లక్షల రూపాయల కారు ఉందనుకోండి, అక్కడ 25 లక్షలు ఉంటుంది. ఎందుకయ్యా అంటే వాళ్ళు ఇండివిజువల్ గా ప్రతి ఒక్కళ్ళు కార్లు మెయింటైన్ చేయడాన్ని వ్యతిరేకిస్తారు. ఏరియా తక్కువ కదా, వాటి వల్ల ట్రాఫిక్ ఎక్కువ అవుతుందని. ఇంకోటి వాళ్ళు ఇప్పుడు ఒక రోడ్డు వెళ్తా ఉంది, మనం అర్జెంట్గా వెళ్ళాలంటే ఆ రోడ్డు ఏమో స్లోగా పోతుంది, మన ఇష్టం వచ్చినట్టు స్పీడ్గా పోవడానికి వీల్లేదు. అర్జెంటుగా పోవాలంటే పక్కన ఇంకో సబ్ రోడ్డు ఉంటుంది, అక్కడ బోర్డు పెట్టి ఉంటుంది, నువ్వు ఈ టైంలో ఈ రోడ్డు మీదకి వెళ్ళాలంటే ఇన్ని డాలర్లు అని. నువ్వేమీ అడగక్కర్లా, నీ అకౌంట్లోంచి వెళ్ళిపోతుంటాయి. మనకి ఇక్కడ బ్యాంక్ అకౌంట్ లింకప్ దేనికి ఉంటుంది, మన గూగుల్ పేకి ఉంటుంది. వాడికి అక్కడ పాపం ఆ కారు డ్రైవర్ కి బ్యాంక్ కి దీనికి లింకప్ అయి ఉంటుంది. ఆ రోడ్డు మీదకి వెళ్ళగానే అతని అకౌంట్ నుంచి డబ్బులు పోతాయి అనమాట. ఇవన్నీ చూపెడతారు. అవన్నీ మన దేశంలో పెడితే కొడతారు జనం, ఇప్పటికే ఉన్న టోల్ గేట్లు చాలలేదనే. కాకపోతే ఒక రోజు చైనా వాడి భోజనము, ఓ రోజు మలేషియా వాడి భోజనము, అక్కడ ఏదో బంగారు పేపర్. నాకైతే సింగపూర్ వెళ్తే గొప్పగా ఏమనిపించలేదు, మన రాజస్థాన్ ఢిల్లీ చాలా బాగుంది అనిపించింది అంతకంటే కూడా. కాకపోతే ఏంటంటే విన్నప్పుడు చాలా గొప్పగా అనిపించింది, ఆడపోతే గ్రీనరీ, చెట్లు గిట్లు ఇవన్నీ మన అమరావతిలో కూడా ఉంటాయి అట్లాగే. అంటే పరిపాలనలో అక్కడ వాళ్ళు తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలంటే